హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా సమ్మెకైతే కనుక పిలుపునిచ్చారు. ఎందుకు ఏమిటని వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. భారతదేశ వాణిజ్య రంగంలో ఇప్పుడు ట్రేడ్ డీల్ అనే అంశం సెగలు పుట్టిస్తోంది. భారత్, అమెరికా మధ్య కుదురుతున్నటువంటి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒప్పందం భారతీయ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అయితే కనుక రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. అసలు ఒప్పందంపై రైతుల ఆందోళన ఏంటి అంటే కనుక కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకుంటున్న ఈ ఒప్పందం వల్ల ముఖ్యంగా పత్తి, యాపిల్, పాడి రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని నేతలు ఆందోళన చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో యాపిల్ సాగుపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని యాపిల్ ఫార్మర్స్ ఫెడరేషన్ నేత తరిగామి హెచ్చరించారు. మార్కెటింగ్ సదుపాయాలు లేక ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న తమపై అమెరికా దిగుమతుల భారం వేయడం సరికాదంటూ ఆయన పేర్కొన్నారు. ఇక అలాగే మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పత్తి పండించే రైతులకు ఈ ట్రేడ్ డీల్ శాపంగా మారే అవకాశం ఉంది. విదేశీ పత్తిపై సుంకాలు తగ్గించడం వల్ల దేశీయంగా పత్తి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని రైతు నేతలు వాపోతున్నారు. అంతేకాకుండా ఈ ఒప్పందంలో జంతువుల మేత దిగుమతి అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పశుగ్రాసంలో మాంసాహార అవశేషాలు ఉండే అవకాశం ఉంది. మన ఆవులకు అపవిత్రమైన ఆహారాన్ని పెట్టాలని ప్రభుత్వం చూస్తోందా అంటూ రైతు నేత రాకేష్ టెకాయత్ ప్రశ్నించారు. ఇది మన సాంప్రదాయాలకు విరుద్ధం అంటూ ఆయన మండిపడ్డారు. అయితే పీయూష్ గోయల్ చెప్తున్న విషయం అబద్ధమా అనేది అయితే అంటున్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలను ఈ ఒప్పందం నుంచి మినహాయించామని మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఎస్కేఎం నేతలు ఆరోపిస్తున్నారు. బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో జరిగిన ఒప్పందాల్లో కూడా పాడి ఉత్పత్తులు ఉన్నాయని మంత్రి దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అమెరికా వస్తువులపై 30% నుంచి 150% వరకు ఉన్న ట్యాక్స్ను ఇప్పుడు 0కి తగ్గించారని, అదే సమయంలో భారతీయ వస్తువులపై అమెరికా ట్యాక్సులు పెంచిందని వారు గణాంకాలతో వివరిస్తున్నారు. సో దీనికి సంబంధించే ఈ నెల 12న అయితే కనుక ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.